జిల్లాలో మనకి సిటీలో వాళ్ళకి, అదే గ్రామీణ ప్రాంతం అంటే 18 గంటలు. అది పక్కన పెట్టండి. గ్రామీణ చెప్పకుండా గట్టిగా వేమేడి ప్రభాస్ పెట్టాను. రెండో తెలుగుదేశం సైకిల్ తప్పకుండా సారీ నమస్కారం అండి. 2012 నమస్కారం అండి. ఈరోజు 53వ డివిజన్లో 15 మరియు 16 బూతులకు సంబంధించి ఈ వెంకటేశ్వరపురం కాలనీలో ఇంటింటికి ప్రచారం చేయటం జరుగుతుంది. ముందుగా వెంకటేశ్వర స్వామి యొక్క గుడికి వెళ్ళి ఆ స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఈ ఇంటింటికి వెళ్ళటం జరిగింది. ప్రతి ఒక్కరి నుంచి చాలా అనూహ్యంగా స్పందన ఉంది. ఓటు వేసుకోవాల్సిన అవసరం మాకుంది అని చెప్పి ప్రజల యొక్క అభిప్రాయంగా ఉంది. దానికి ప్రత్యేకంగా మన చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీదే తొలి సంతకం అని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు. ఇది యువతలో, ప్రత్యేకించి యువతలో చాలా ఆశలు రేకెత్తిస్తోంది. ప్లస్ చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తప్పకుండా చేస్తారు. ఇదే కాకుండా ఈ విధంగా మాకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇదే కాకుండా కంపెనీలు కానీ ఫ్యాక్టరీస్ కానీ తీసుకొని వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది. తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తు, యువత యొక్క భవిష్యత్తు, వారి యొక్క ఉద్యోగ అవకాశాలు మెరుగుపడి వారందరూ చాలా మంచిగా ఒక సెటిల్ అవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది చాలా దోహదపడుతుంది. ఈ మొదటి సంతకం గురించి ప్రతి ఒక్కళ్ళు చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతేకాకుండా రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చంద్రబాబు నాయుడు గారు రెండవ సంతకం అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు. ఇది కూడాను ప్రతి ఒక్కరికి చాలా రిలీఫ్నిచ్చింది. ఎక్కడ మా ఆస్తిపాస్తులకు ఒక సెక్యూరిటీ లేకుండా పోతుందేమో అన్న భయాందోళనకు గురైన ప్రజలకి ఇది ఈ మాటలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద రెండవ సంతకం అని చెప్పి బాబుగారు చెప్పిన మాటలు తొలకరి జల్లులాగా ఇప్పుడు ఉన్న ప్రజలందరికీ తొలకరి జల్లులాగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక సంక్షేమాలకు వస్తే డ్రైవర్లకి సాధికారిక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా వాళ్ళకి ప్రమాదవశాత్తు జరిగే బీమా, ప్రమాద బీమా అయిండొచ్చు, హెల్త్ ఇన్సూరెన్సు వంటి ప్లస్ విద్యా రుణాలు, వారికి కావాల్సిన విద్యా రుణాలు, వాళ్ళ బిడ్డలకి విద్యా రుణాలు, ఇటువంటి సంక్షేమాలన్నీ వాటి ద్వారా చేస్తాము అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇవ్వటం జరిగింది. ఇంతేకాకుండా డ్రైవర్లు ఓనర్లు కావాలనే ఆశ ఉంటుంది. వాళ్ళు వాహనాలు కొనుక్కోటానికి 4 లక్షల రుణ పరిమితి మీద 5%కి ఒకవేళ వడ్డీ దాటినట్టయితే 5% వరకు వాళ్ళు పెట్టుకుంటే చాలు. పైన ఎంతైతే వడ్డీ ఉందో ఆ వడ్డీ పర్సంటేజ్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఇది వారికి అష్యూరెన్స్ ఇవ్వటం జరిగింది. ఇంతేకాదు ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు హెవీ లైసెన్స్ కలిగిన లారీ డ్రైవర్లు, టిప్పర్ డ్రైవర్లకి వీళ్ళకి సంవత్సరానికి 15,000 వారికి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి మన తెలుగుదేశ ప్రభుత్వము మేనిఫెస్టోలో పొందుపరిచి అది ఖచ్చితంగా అమలు జరుగుతుంది అని బాబు గారు చెప్పడం జరిగింది.